అయితే మనం మళ్ళీ క్రికెట్ ఆడబోతున్నాం. అది ఈరోజు ఆర్ఆర్ వర్సెస్ జీటీ. సారీ గైస్, నేను సిఎస్కే వర్సెస్ పీవీకేఎస్ ఆడలేదు, టైం సరిపోలేదు. రోజుకి ఒక మ్యాచ్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ రేపు హాలిడే దొరికితే నేను చేస్తాను. సండే నేను స్టార్టింగ్ నుంచి తీయాల్సిందే కానీ మర్చిపోయినా, గుర్తురాలే. సో సండే ట్రై చేస్తాను సిఎస్కే వర్సెస్ పీవీకేఎస్ వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. సో గైస్, మనకి ఆడ కెమెరామ్యాన్ లేడు, సో మనం ఒక స్పాట్ మీద పెట్టాలి. అదే చూద్దాం ఎక్కడ పెడతాము. గైస్, ఈ స్పాట్ మీకు నచ్చింది అనుకుంటా. సో గైస్, ఇప్పుడైతే మనం టాస్ అయితే అయిపోతున్నాం. సో హెడ్స్. సో ఏం పడతాడో చూద్దాం. టైల్స్ పడ్డది. సో మా అన్న అయితే టాస్ గెలిచాడు. బౌలింగ్ బ్యాటింగ్? ఈరోజు ఏం మ్యాచ్ ఆడుతున్నాం? ఆర్ఆర్ వర్సెస్ జీటీ. ఆర్ఆర్ వర్సెస్ జీటీ కాబట్టి నేను జీటీ సైడ్ నుండి అయితే ఆడబోతున్నాను. నేనేమో ఆర్ఆర్ సైడ్ అంటే ఆర్ఆర్ తరఫున ఆడుతున్నాను. సో మీరు ఏం చేద్దామని చూస్తుండు? బ్యాటింగ్ బౌలింగ్? అయితే ఫస్ట్ అయితే నేను బ్యాటింగ్ చూసేసా, కామన్. బట్ సో గైస్, బ్యాట్స్మ్యాన్ వచ్చేసి పిచ్ మీద ఉన్నాడు. సో ఇప్పుడు నిన్నట్లాగా మనం 5 overs మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. ఆర్ఆర్ బ్యాటింగ్ ఫస్ట్. స్పిన్ 4. జస్ట్ మిస్. కెమెరా తగులుతుండే, ఫోన్ కింద పడిపోతుండే. సో గైస్, సిక్స్ రన్స్ గైస్. కరెక్ట్ బాల్. వైడ్. స్పిన్ ఇక్కడ తిరిగి మళ్ళీ వైడ్. బయట రన్స్. గైస్, లాస్ట్ 2 balls. Over up. బౌన్సర్. ఫస్ట్ హిట్ చేస్తాను. కానీ ఒక నిమిషం, నువ్వు బాల్ వేసేటప్పుడు ఆ వికెట్కి తగ్గింది. గైస్, ఇది వచ్చేసి నో బాల్, ఫ్రీ హిట్. వైడ్. స్కోర్ 7. ఒక్క నిమిషం. జస్ట్ మిస్. రైస్ తగ్గుతుండే. వైడ్. మళ్ళా వైడ్. కరెక్ట్ బాల్. కరెక్ట్ గైస్. చూడు మళ్ళా. బ్రేక్. లాస్ట్ 5 balls. తగులుతుండే. స్పిన్ కూడా అంటారు అన్న, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్పిన్ 4. స్కోర్ వచ్చేసి 2 runs. 4. No ball. That leg. టచ్ చేయండి, బౌండరీ టచ్ చేయండి. 4. నాట్ రైడ్. వైడ్. అది వైడ్. 21. Out. 4. లో బాల్. దేనికి తగిలింది? బ్రో, బాల్. లేడా
రే ఎందుకు కొడుతున్నావు? డబల్ ట్యాప్. బ్రో బౌన్సర్ వేస్తున్నాను, వీడికి వస్తుంది. 4 30 వైడ్ అండ్ వైడ్ వైడ్. వన్ రన్. అడ్డమైతే వచ్చింది గాయస్. వైడ్ అది వెళ్ళింది. రాత్రి స్పిన్ అవ్వాలి ఇది అర్థమైతే. అటు సారీ 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 సారీ. ఓవరాల్. సో గైస్ టార్గెట్ వచ్చేసి 40 అన్నమాట. ఇది నా హైయెస్ట్ స్కోర్, 8 సెంచరీస్. ఇది వచ్చేసి నా హైయెస్ట్ స్కోర్. బౌలింగ్ వేసిండు, కొన్ని మిస్ఫీల్డ్స్ అయినాయి, సో సౌండ్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్ గైస్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్ బౌలింగ్, టార్గెట్ 40. సో గైస్ ఇప్పుడు వచ్చేసి జీటీ బౌలింగ్, బ్యాటింగ్. సో గైస్ బ్యాట్స్మెన్ అయితే రెడీ. Oh guys, duck out, duck out. What? Misfield. Not misfield అయితే. What? Oh bro. లాట్ Love ball guys. Wicket. Wide. ఏ కాదు, హెల్మెట్ వేసుకో పేస్. సెకండ్ బాల్, సో ఫస్ట్ బాల్ అవుట్, పేస్. It's a wide. Bro, wide. Wide guys. At no runs. Guys, I got 2.2. Good feeling cycle. 40 guys. 2.3. Oh. Kottaku. 4. Just miss guys. Three overs completed guys. Four. 14 score. Right. Okay. We are right. 15. 15. 3.2. Not ready. డాట్ బాల్. అరే నాట్ రెడీ అంటే డాట్ బాల్ అంటే How? ఎందుకు కొట్టినా మళ్ళీ 3.4. 3 guys.
4. 4. 4.2. White ball. లాస్ట్ ఓవర్లో ఆల్మోస్ట్ గైస్ బ్యాట్కి తగలపోతుంటే 3. White ball. స్కోర్ వచ్చేసి 20 అనమాట. 21. White ball. అది కూడా క్లియర్ బాల్ గైస్, అది క్లియర్ బాల్. సో లాటు గైస్ అవుట్ గైస్. జీటీ వచ్చేసి ఆల్ అవుట్. జీటీ ఆల్ అవుట్ అది చెప్పుకుందాం. సో గైస్ ఇప్పుడైతే ఇంటర్వ్యూ బ్యాట్స్మెన్ జీటీ టీం మీద వచ్చేసి మాట్లాడు. ఇంటర్వ్యూ బ్రో. క్వశ్చన్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ బాగాలే అసలు. గెలిచే మ్యాచ్ కాదు. లాస్ట్ ఆడ వికెట్ పడకుండా ఉంటే మేమే గెలుస్తుండే. కానీ చెప్పు. ఆ బాల్ అసలుకి నాకు తెలియలే గాయస్. అర్థం కాలే, ఆయనకి రీడ్ చేయలేకపోయిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ ఇట్లనే అయింది. బయటికి వచ్చేసి కొట్టిండు. పుల్ షాట్ కొడదామని చూసిండు కానీ బయటకు వచ్చి అవుట్ అయిపోయిండు. అసలుకి నేనైతే అనుకోలే గాయస్. లాస్ట్ 2 మ్యాచెస్ నుండి అయితే మనం క్యాప్టెన్గా అయితే ఫెయిల్ అవుతున్నాం. అసలుకి నాకు ఇంకొంచెం ఛాన్స్ వచ్చిండే, ఇంకొన్ని బాల్స్ లెఫ్ట్ అయ్యి ఇంకొంచెం వికెట్స్ అయితే ఉండుంటే నేనైతే పక్కా గెలిచేటోండి గాయస్. అసలుకి ఆ వికెట్ ఆ బాల్ వచ్చేసి నేను అయితే రీడ్ చేయలే. అసలుకి అతను ఫస్ట్ బాల్లో అది నో బాల్ గాయస్. నో బాల్ కాదంట. ఏం చేయాలో నాకైతే అర్థమే కావట్లేదు గాయస్. ఇప్పుడు దాకా రివ్యూ తీసుకున్నాం, చూసినాం. లైన్ గ్రీజ్కి కొంచెం టచ్ అవుతుంది, సో అది నోబల్ కాదు. అయినా నేను లైన్కి టచ్ అవ్వకుండా వేసాను, లోపల నుంచే వేసాను నేను. అయినా అతను నోబల్ అంటుండు. సో చూద్దాం, మాట్లాడు. ఈ మ్యాచ్ జీటీ అయితే ఓడిపోయింది, ఆర్ఆర్ గెలిచింది, రాజస్థాన్ అయితే గెలిచింది బై 20 runs. టార్గెట్ వచ్చేసి 40 అనమాట. సారీ గైస్. సో 19 runsతో ఆర్ఆర్ అయితే గెలిచింది. నిన్నటి మ్యాచ్ గురించి కొంచెం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు. అసలుకి నాకు తెలియదు గాయస్, నేను కేకేఆర్ సైడ్ నుండి ఆడుతున్నా, నేను బౌలింగ్ చూస్ చేసుకున్నా. అసలుకి నేనేమనుకున్నా, బౌలింగ్ చూస్ చేసుకొని చేజింగ్ చేద్దాం అనుకున్నా. సో నేను చేజింగ్ చేస్తుండే గాయస్. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ నిన్నైతే మనం నిన్న కూడా ఓడిపోయినాం, ఈరోజు కూడా ఓడిపోయినాం. సో అసలుకి అజింక్య రహానే క్యాప్టెన్సీ అది, అతను ఆ మ్యాచ్ కూడా ఓడిపోయాడు. అతన్ని సెకండ్ మ్యాచ్ ఓడిపోయింది. ఫస్ట్ మ్యాచ్ ఎంఐ మీద ఓడిపోయాడు, ఇప్పుడు నిన్న సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయాడు. ఓ నాకు ఈ మ్యాచ్ అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్లీ ఓడిపోయాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియో మనది ఇంకోటి తీస్తున్నాను. ఇప్పుడు సిఎస్కే వర్సెస్ పీవీకేఎస్. నాకు నిజంగా తెలియదు ఎవరు గెలిచారో ఎవరు ఉంటారో. సిఎస్కే వర్సెస్ పీవీకేఎస్ నేను మ్యాచెస్ చూడలేదు, ఎందుకంటే నేను ఇంట్లోనే లేకుండా. సో నేను బయట ఉండే. సో ఇప్పుడు మన నెక్స్ట్ మ్యాచ్ అయితే మనం ఆడబోతున్నాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హేమంత్ వస్తాం పోతాం. అతను నోబాల్ అన్నాడు కానీ అది నోబాల్ కాదు, రివ్యూ చెక్ చేసినాం. సో గైస్ మీరు ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ నేను షాట్లు బాగా కొట్టిన, అతను మిస్ ఫీల్డ్ చేసిండు, ఇంకా 2 ఫోర్లు కొట్టిన. అది కెప్టెన్ సంజు శాంసన్. కానీ అతను చాలా వైట్ చేశాడు, కానీ కొన్ని వైట్ బాల్ ఒప్పుకోలేదు. నాకేం చెప్తాను అదేం కాదు, విన్ అయిపోయినా. అసలుకి ఇట్లా వికెట్ తీసిన అంటే స్పిన్లో ఒకటి, పేస్లో 2 తీసేసిన గైస్. అతను అసలుకి కన్ఫ్యూజ్ అయిపోయాడు స్పిన్ వేసేసరికి. స్పిన్ ఆయనకి అర్థం కాదు, మా బాల్ రీడింగ్ చేయడానికి రాలేదు. లాస్ట్ మ్యాచ్కి అయితే వర్సెస్ ఎల్ఎస్జీ ఉన్నప్పుడు అట్లనే అయింది. అతను బయటికి వచ్చి కొట్టడానికి ట్రై చేసిండు, కానీ వికెట్ పడిపోయింది.
అన్ఎక్స్పెక్టెడ్ గాయస్ అసలుకి ఇది. నిన్న మ్యాచ్లో అయితే కేకేఆర్ టాస్ గెలిచింది. కేకేఆర్ టీం తరఫున మా అన్న ఆడుతుండు. టాస్ గెలిచింది, చూస్తూ బాల్. సో లేజీ గెలిచింది, కేకేఆర్ ఓడిపోయింది. సేమ్ అట్లనే అయింది మ్యాచ్లో కూడా. సో గాయస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.